హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేసి ఆగస్టు 27వ తేదీ బుధవారం అయితే వచ్చేసింది. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ చక్కగా పూజ చేసుకున్నారా? నేనైతే పూజ కూడా చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయింది. నేనైతే పూజ అయితే ఇలా చేశానండి. వినాయకుడిని తీసుకొచ్చుకొని ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో నేను వినాయకుడిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నేను ఎలా చేశానో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే ముందుగా ఒక పీట వేసి దాని మీద బియ్యం పోసేసి విగ్రహాన్ని పెట్టి చక్కగా అలంకరించాను. అలాగే వినాయకుడికి 21 పత్రాలు అయితే వేస్తాం కదా. 21 వేయాలని ఏం లేదండి. మనకి దొరికినన్ని పత్రాలు అయితే వేయచ్చు. 11 అలాగైతే వేయచ్చు. మనకి దొరికినన్ని వేయాలి. ముఖ్యంగా గరిక అనేది కంపల్సరీ ఉండాలి. గరిక పత్రి అనేవి కంపల్సరీ అయితే ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి మనం 3, 5, 11, 7 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మన శక్తి కొలది ఎన్ని ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఎక్కువ ఇష్టం. సో పూలైనా పండ్లైనా సరే ఎరుపు కలర్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. సో అవన్నీ అయితే నేను పెట్టుకున్నాను. అలాగే ప్రసాదాలు వచ్చేసి వినాయకుడికి అయితే ఉండ్రాలు అయితే చాలా ఇష్టం కదండి. ఉండ్రాలు కూడా మనం బెల్లం ఉండ్రాలు ఏవైనా చేసుకోవచ్చు. ఉండ్రాల పాయసం ఎవరికి వచ్చింది అది ఏదైనా చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా మనం పెట్టే ప్రసాదాల్లో ఉండ్రాలు ఉండేటట్టు అయితే చూసుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. అలాగే నేనైతే పాలవెల్లి పెట్టలేదు అనుకుంటున్నారు కదా. నేనైతే పాలవెల్లి పెట్టలేదండి, నాకు కుదరదని. అందుకని ఇలా అయితే నేను సెట్ చేశాను. పాలవెల్లి పెట్టుకొని కూడా మనం ఫ్రూట్స్ అనేవి పాలవెల్లి కట్టుకొని చక్కగా ఇంకా బాగా అలంకరించుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నానండి. 5 రకాల ప్రసాదాలు, అలాగే 3 రకాల ఫ్రూట్స్ అలాగా అన్నీ పెట్టేశాను. ఇలా అయితే బాగా అలంకరించాను. చూడండి, వినాయకుడు చూడడానికి చాలా అందంగా చాలా బాగున్నాడు కదా. పక్కన మా పాప కూడా చూడండి నాతో పాటు కూర్చొని ఏం చేస్తున్నానని చూస్తుంది. సో పూజ అయితే ఇలా అయితే చాలా చక్కగా అయితే చేసుకున్నాను. ఫస్ట్ టైం చేసుకున్నా, చాలా బాగా చేసుకున్నానండి. సో ఇంతే అండి, నేనైతే ఇలా చేసుకున్నాను. వినాయకుడు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. అలాగే మనం అఖండ దీపం అయితే పెడతాం కదా. ఆ అఖండ దీపం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఆయిల్ అయిపోతుందేమో మళ్ళీ. అఖండ దీపం మనం నిమజ్జనం చేసే వరకు వెలుగుతూనే ఉండాలండి. ఖచ్చితంగా దాన్ని అయితే మనం చూసుకోవాలి. అలాగే గాలి వచ్చే ప్రదేశాల్లో అఖండ దీపానికి ఏదైనా ఒక గ్లాస్ లాగా ఏదైనా గాలి రాకుండా అయితే పెట్టుకోండి. అలాగే చూసారు కదా, నేను పూజ చేసింది మీకు ఏదైనా నచ్చినట్లయితే ఎలా ఉందో ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నా పూజ అయితే ఇలా జరిగిందండి. మీరు కూడా పూజ అందరూ చాలా బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.